శామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. కరటదేశ గూఢచారుల సంచారము తెలియచున్నది. అతను శత్రుడు కాదు. మీరు వెళ్ళి అతను పారిపోయిన మార్గం అనుసరించి వెతకనారంభించండి అని చెప్పాడు. ద్వారకపురి సందుల గొంతుల వెంట పరుగులు తీస్తున్నాడు చరక్. అశ్వాల మీద వెంటబడిన యువకుల్ని ఎలాగో తప్పించుకొని చాలాసేపటి తర్వాత ఒక రాజమార్గం సమీపంలోని భవంతి అరుగు మీద ఆయాసం తీర్చుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళ దుంపతెగ, వీళ్ళెక్కడ దొరికారా బాబు? అరే నేను కాదురా ముర్రో అంటున్నా వినిపించుకోరే. మనసులోనే ఉడుక్కుంటున్నాడు. అది రాజమార్గం కాబట్టి కాస్త రద్దీగానే ఉంది. ఎవరి దారిన వారు పౌరులు వీధిలో తిరుగాడుతున్నారు. వచ్చిపోయే వాహనాలని, గుర్రాల మీద అశ్వికులని చూస్తున్నాడు. ఆ ప్రాంతంలోని ఎత్తైన భవన సముదాయాలు, వాటి సొగసులు చూస్తుంటే అది ధనవంతుల నివాస ప్రాంతంలా ఉంది. అటుగా వస్తున్న ఈ అశ్వంగిట్టల సద్దు విన్న దాత అతడి మిత్రబృందం వస్తున్నారేమోనని ఉలుక్కుపడుతూ ముఖం చాటు చేసుకోసాగాడు చరక్. ఆలోచనల్లో చరక్ ఉండగానే జోడు గుర్రాలు పూంచిన రథం ఒకటి ఆ మార్గంగా వస్తూ కనిపించింది. ఆ రథాన్ని చూస్తూ ఆశ్చర్యపొందాడు చరక్. అదేమి రథం? దేవరథమా? దేవతా స్త్రీలెవరైనా శ్రీకృష్ణ సందర్శనార్థం ద్వారక వీధుల్లోకి వచ్చారా? ఎంత సుందరంగా ఉంది! అంతవరకు ముఖం చాటు చేసుకున్న చరక్ ఆ రథాన్ని, దాని సొగసుల్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు. అది ధనవంతులు, రాణివాసపు స్త్రీల వంటి వారు ప్రయాణించు రథం. దానికి కదం తొక్కుతున్న బలిష్టమైన 2 ధవలాశ్వాలు పూంచబడి ఉన్నాయి. 2 పురుషుల్ని ఒకే గుత్తుతో పడగొట్టగల బలశాలి అయిన ఒక నడి వయసు స్త్రీ ఆ రథానికి చొదుకురాలిగా కూర్చొనుంది. రథం బాడీ మొత్తం పల్లకి షేప్లో ఉంది. ఇరువంకల పట్టుపరదాలు వేలాడుతున్నాయి. రథానికి గల నగిషి అంతా బంగారుమయంగా ఉంది. రథచక్రాలు సన్నగా దృఢంగా ఉండి వాటికి బంగారు తొడుగులున్నాయి. మణిమయ స్వర్ణకాంతులతో మెరిసిపోతుంది రథం. అద్భుతము, అతి సుందరము అగు ఆ రథాన్ని చూస్తుంటే దీని ముందు బెంజికార్లు ఎందుకు పనికొస్తాయనిపించింది చరక్కి. బలిష్టమగు ఆ అశ్వాల్ని చూస్తుంటే వాయువేగం, మనోవేగంతో పరిగెత్తే అశ్వాల గురించి కథల్లో చదివింది నిజమేనేమో అనిపిస్తుంది. ఒకే ఒక్కసారి అలాంటి రథంలో ప్రయాణం చేయగలిగితే ఎంత బాగుంటుంది అనిపించింది. చూపులు తిప్పుకోలేక అలా చూస్తుండిపోయాడు చరక్. అంతలో అతడి సమీపంలోకి రాగానే చటుక్కున ఆగిపోయింది రథం. అశ్వాలు సకిలించి కదం తొక్కుతూ నిలబడిపోయాయి. రథాన్ని నడుపుతున్న స్త్రీ చరక్నే పరిశీలనగా చూడసాగింది. చరక్కి ఏమీ అర్థం కాలేదు. ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు. ఓరి దేవుడా, ఇదేం గోలరా తండ్రి! ఇంతవరకు అబ్బాయిల వెంటబడి తరిమారు, ఇప్పుడు అమ్మాయిలు తరుముకొస్తారా ఏంటి? ఏమిటలా చూస్తుంది ఈవిడ? పారిపోవడం బెటరా? ఎటు తేర్చుకోలేక అవసరమైతే రన్నింగ్ అందుకోవడానికి సిద్ధపడుతూ ఆ రథం వంక చూడసాగాడు. అంతలో రథం పరద పక్కకు తొలగింది. ఒక సుకుమారమగు పాదం రథం మెట్టు మీద వాలింది. పాలమీగడ వంటి చర్మకాంతి, లేత తమలపాకు లాంటి పాదం. ఆ పాదానికి ఉన్న అందే చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు చరక్. పాదమే ఇంత అందంగా ఉందే, ఇక ఆ కోమలాంగి ఎంతటి సౌందర్యవతో గదా! ఎవరామె? ఇచ్చట ఎందుకు రథం నిలిపినది? తను కూర్చున్న తిన్నతాలకు భవంతిలోనికి పోవుటక ఆలోచిస్తున్నాడు చరక్. ఈ లోపల రథంలోంచి ఆ యువతి కిందకి దిగింది. ఆమెను చూస్తుంటే ఒక దేవకన్య భువికి దిగి వచ్చిందా అనిపిస్తుంది. మెరుపు తీగ వంటి సౌందర్యం. గాగ్రా చోళి లాంటి దుస్తులు ధరించి ఉంది. ముఖం తెలియకుండా చున్నీతో పల్చటి ముసుగు వేసుకుంది. అయినా ఏమా సౌందర్యం! 6 అడుగులకు ఏమాత్రం తగ్గని ఎత్తు, లత వంటి శరీరాకృతి, సన్నటి నడు, ఆకారమే ఇంత అందంగా ఉంటే ఇక ఆ ముఖపద్మం ఎంత సొగసుగా ఉంటుందో కదా! ఆ క్షణంలో చరక్ మనసు పారిపోమ్మని హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఆ నవమోహనాంగిని అలా చూస్తుండిపోయాడు. ఆమె రథం వద్ద నుండి కదిలింది. కాలి అందలు, కరకంకణాలు రవలిస్తుండగా గబగబా వచ్చి చరక్ చెయ్యి పట్టుకుంది. కుసుమకోమలమైన ఆ చెయ్యి తాకగానే చరక్ నరాలు జివ్వుమన్నాయి. మెదడు మొద్దుబారిపోయింది. ఏమిటా చూపులు కొత్తగా? మరలా పారిపోవు ఆలోచనయా? నాతో రమ్ము. అతన్ని రథం వైపు లాక్కుపోసాగింది. అయ్యో, ఏమి ఈ విపరీతము! నా చెయ్యి వదులుము. నీవెవరవో నాకు తెలియదు, విడిపించుకోబోయాడు చరక్. ఆమె వదల్లేదు. తెలియదని ఎంతకాలము తప్పించుకు తిరిగేదవో? నీవు నా శత్రుడవని నాకు తెలుసు. పదుగురు చూడకముందే రథమును అధిరోహింపుము అందా సుందరి. నేను శత్రుడగాను సుందరి, నన్నొదులుము అర్థించాడు. వదులుటయా కళ్ళ, ముందు పద చెప్పేదా అంటూ చరక్ని రథంలోకి తోసి వెనకే తను ఎక్కి కూర్చొని పరదా మూసిందా సుందరి. త్రిజట రథచోదకరాలని పిలిచింది. వచింపుము దేవి. ఏమి ఆనతి?
సోదరులు దాతవారు అశ్వారూఢులై ఇటే విచ్చేయుచున్నారు అని ముందు భాగంలో అశ్వాల కళ్ళెమును బట్టి కూర్చున్న స్త్రీ పలికింది. దాతతో చెప్పుము, బావని తోడుకొని పోవుచుంటి, రథమును మన ఉద్యానవనంకు పోనిమ్ము అంటూ ఆజ్ఞాపించిందా సుందరి. త్రిజట అనే ఆ రథచోదకురాలు దాతతో అలాగే చెప్పి వారిని పంపించి రథాన్ని వెనక్కి తిప్పి పరిగెత్తించింది. జరిగిందంతా ఆ సమీపంలోకి వచ్చి గమనించిన ద్వారకాపురి గూఢచారులు ఇరువురు అక్కడి నుంచి వెనుతిరిగారు. కలియుగం నందననామ సంవత్సరం క్రీస్తు శకం 2013 మార్చి నెల 5వ తారీఖు సోమవారం. రంపచూడమన అడవుల్లోని అగ్నివేశాచార్యుని స్థావరం. అప్పటికి చరక్ ద్వాపరయుగం నాటి ద్వారకాపురికి వెళ్ళి వారం రోజులవుతుంది. స్థావరంలో అగ్నివేశాచార్యునితో పాటు పిల్లా గోవింద పాత్రుడు మిగిలిన వారు అంతా అక్కడే ఉన్నారు. అగ్నివేశాచార్యుడు ఎక్కువ సమయం తన పూజా మందిరానికి పరిమితమవుతున్నారు. పూజలు తపోధ్యానంలో కాలం గడుపుతున్నాడు. అప్పుడప్పుడు కాలనాళిక మందసం గల గదిలోకి వెళ్ళి మందసంలోని మునిమనవడు చరక్ శరీరాన్ని ఆప్యాయంగా దర్శించి వస్తున్నాడు. పిల్లా గోవిందపాత్రుడు బాధపడుతున్నారా అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశారు. మానవ మాతృలం కదా, ఎంత యోగి అయినా సిద్ధుడైనా భవబంధాలకు అతీతంగా ఉండలేము. నా చరక్ని తలుచుకుంటే ఒకంత గర్వంగానూ ఉంది, ఒకంత బాధగానూ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందమైన భార్య. అచ్చట ముచ్చట ఏమీ తీరలేదు. కేవలం నా ఆశయ సాధన కోసం, నా లక్ష్యం నెరవేర్చడం కోసం హాయిగా చేసుకుంటున్న ఉద్యోగం వదిలి, ప్రాణంలో ప్రాణమైన భార్యను వదిలి, అందరికీ దూరంగా సాహసంతో ద్వారకా నగరికి వెళ్ళాడు. అక్కడ హైదరాబాద్లో సుశ్రుత 1000 కళ్ళతో వీడి కోసం ఎదురుచూస్తుంది. చాలా గర్వంగానూ ఉంది. అదే సమయంలో వీళ్ళని విడదీసినందుకు బాధగానూ ఉంది అంటూ మనసులో మాటని బయట పెట్టాడు అగ్నివేశాచార్యుడు. బాధపడకండి స్వామి, మీ పట్టుదల కృషి చెరకులోనూ ఉన్నాయి. విజయంతో త్వరలో తిరిగి వచ్చేస్తాడు అన్నాడు ఓదార్పుగా గోవిందపాత్రుడు. నిజమేనయ్యా, కానీ ఎప్పటికి తిరిగి వస్తాడో, ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడతాయో తెలీదే. కొద్ది రోజులు ద్వారకలో ఉండి రావాలి. నేను చెప్పిన విషయాలు బాగా ఆకలింపు చేసుకొని గమనించి తిరిగి రావడానికి టైం పడుతుంది, చూద్దాం అంటూ భారంగా నుట్టిర్చి వెనుతిరిగాడు అగ్నివేశాచార్యుడు. యోగశక్తి ద్వారా చరక్తో అనుసంధానమయ్యే అవకాశం లేదా గురువుగారు అని ఆయన అనుసరించి బయటకు వస్తూ ప్రశ్నించాడు పిల్లా గోవిందపాత్రుడు. ఉంది, కొంచెం కష్టమే, కానీ సాధించవచ్చు. కానీ ఇప్పుడే ఆ పని చేసి వాణ్ణి డిస్టర్బ్ చేయకూడదని ఆలోచిస్తున్నాను బదులిచ్చాడు అగ్నివేశాచార్యుడు. ఆ గదికి ఎప్పటిలా తాళం వేయబడింది. ఇదే సమయంలో బయట ఆవరణలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎందుకో బయటికి వచ్చిన అప్పన్నకి అంత దూరంలో చెట్ల నీడన ఒంటరిగా నిలబడి శాటిలైట్ ఫోన్తో ఎవరితోనూ సంభాషిస్తూ కనిపించాడు డ్రైవర్ కాశీ. వాడు అలా మాట్లాడడం చాలాసార్లు గమనించాడు అప్పన్న. ఏమిటి వీడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, తనకు ఎవరూ లేరని, ఒంటరిగాడినని అంటుంటాడు, ఇదేమిటో తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఏదో పని ఉన్నట్టు డ్రైవర్ కాశీ వైపు అడుగులు సారించాడు. ఫోన్లో సంభాషిస్తున్న డ్రైవర్ కాశీ దూరం నుంచే అప్పన్న రాకను గమనించాడు. కంగారుగా ఫోన్లో ఏదో చెప్పి వెంటనే ఫోన్ ఆఫ్ చేయడమే కాదు, దాన్ని భుజాన ఉన్న తోలు సంచిలోకి తోసేశాడు. వాడు తీరు చూస్తే ఏదో తప్పు చేస్తున్నాడని అనుమానం కలిగింది అప్పన్నకు. డ్రైవర్ కాశీ ఏం జరగనట్టే అప్పన్నకు ఎదురు వస్తూ, ఏమిట్రా అప్పన్న, ఎక్కడికి బయలుదేరావు అంటూ పలకరించాడు. ఏం లేదన్నా, వాగు పక్క అరటి చెట్లలో చక్కెరకేలి గెల ఒక చూశాను. మరీ ముగ్గే వరకు ఉంచితే కోతులు ఉంచవు, వెళ్ళి నరుక్కొద్దామని పోతున్నాను. అది సరి, నీకు వెనక ముందు ఎవరూ లేరన్నావు కదా అడిగాడు అప్పన్న. అవునరా, ఒంటరివాణ్ణి అన్నాడు కాశీ. పెళ్ళయిందా? పెళ్ళైతే పెళ్ళంతో కాపురం చేసుకోకుండా ఇక్కడ ఎందుకుంటారా మొద్దు అన్నాడు కాశీ. పోనీ లవరు? అదేం లేదులే. ఏం లేనప్పుడు ఆ ఫోన్లో గుసగుసలేంద్రా ఎదవ, మనలో మనమాట ఎవరికి చెప్పనులే. శాటిలైట్ ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుతున్నామంటే నీకు లవరు ఉండే ఉంటుంది అవునా? విషయ సేకరణకు ప్రయత్నించాడు అప్పన్న. డ్రైవర్ కాశీ కాస్త సిగ్గుపడుతూ చెప్పనా వద్దా అన్నట్టుగా చూశాడు. నీ సిగ్గు చెమడా, సిగ్గుపడింది చాలు కానీ చెప్పరా అంటూ నవ్వాడు అప్పన్న. నీ దగ్గర దాపరికం ఏంది కానీ నాకు లవరున్నమాట నిజమే. అది విని కళ్ళు విశాలంగా చేసి అబ్బురంగా వాడిని గమనించాడు అప్పన్న. నా లవరు వైజాగ్లో ఉంటుంది, నేనుంటే పడి చేస్తుంది, చాలా అందంగా ఉంటుంది తెలుసా, పేరు దమయంతి. నువ్వంటే పడి చేస్తుంది, కానీ నువ్వు ఇక్కడ, అది అక్కడ. వెళ్ళినప్పుడు జేబు ఖాళీ చేసేస్తుంది. ఓరి సన్నాసి, పెళ్లి చేసుకోవాలి కానీ ఇదేం వెదవ పనులురా, నీ ఇల్లు ఒళ్ళు గుల్లైపోతుంది. ఇవి కలిసి రావు కానీ ఒగ్గేయ్ అన్నాడు అప్పన్న. ఒగ్గేయ్ అదేం మాటరా,
మా తూర్పు సైడు వదిలేయి అనడానికి ఇలానే యొగ్గేయమంటారులే. నా మాట విని వదిలేయి అంతే అంటూ గండ్రగొడ్డలు భుజాన వేసుకొని వాగు దిశగా వెళ్ళిపోయాడు అప్పన్న. వెళ్తున్న అతన్ని చూసి నవ్వుకుంటూ జీప్ వైపు కదిలాడు కాశీ. వెళ్తున్నాడే కానీ అప్పన్న మనసు కాశీ గురించి ఆలోచిస్తుంది. తన అసలే అనుమానం పురుగు. ఏ విషయాన్నైనా 1-2 సార్లు ఆలోచించకుండా వదలడు. కాశీ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఊహిస్తున్నాడు. నిజంగా వాడు తన పిల్లతో మాట్లాడింది నిజమైతే తనని చూసి అర్జెంటుగా ఫోన్ అప్పయాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా ఖరీదైన శాటిలైట్ ఫోను వాడికి అవసరమా? వాడి దగ్గర ఆ ఫోనున్న సంగతి బహుశా తనకు తప్ప స్థావరంలో ఎవరికీ తెలియదు. అసలే ఇది రహస్య స్థావరం. గురువుగారు వచ్చే ముందే తనకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఒకవేళ వాడు చెప్పింది అబద్ధమైతే నిజం ఏమై ఉంటుంది? ఇక్కడ విషయాలు రహస్యంగా శత్రువులకి చేరవేస్తున్నాడా? అదే నిజమైతే ఇక్కడ అందరికీ ప్రమాదమే కదా. కాశీ దగ్గర ఏదో రహస్యం ఉంది. ఒక కంటవాణ్ణి కనిపెట్టాలి. అదేమిటో తెలుసుకునే వరకు ఎవరికీ చెప్పకూడదు. ఆలోచిస్తూనే బాగు వద్దకు చేరుకున్నాడు అప్పన్న. రాజమార్గంలో నెమ్మదిగా పరుగు తీస్తుంది రథం. గుర్రాల గిట్టెల శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంది. పరదాలోన రథంలో ఎవరున్నారో బయటికి తెలీదు. కానీ లోన కూర్చుంటే బయటంతా స్పష్టంగా సీత్రూ గ్లాస్లా కనిపిస్తుంది. అసలు ఏ టెక్నిక్ ఉపయోగించి ఆ బట్ట తయారు చేశారో చెరక్కి అంతుబట్టలేదు. కూర్చుంటే దూదిలో కూరుకుపోతున్నంత మృదువుగా ఎదురుబదురుగా 2 సీట్లున్నాయి. పొడవుగా కానీ ఎదురుబదురుగా 2 సీట్లున్నాయి. ఆమె ఎదురుగా కూర్చోకుండా చెరక్ సరసనే అతన్ని హత్తుకొని కూర్చొనుంది. చెరక్ చేయి ఇంకా ఆమె చేతిలోనే ఉంది. బయటికి చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు చెరక్. రథం సొగసుకు ముగ్ధుడై ఒక్కసారి ఇలాంటి రథంలో పయనిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. కర్మ కాకుంటే అనుకున్న కొద్ది క్షణాల్లోనే వచ్చి రథంలో పడాలా? సందేహం తీరిపోయింది. ఈమె ఎవరో కాదు, ధాత నామధేయం కలిగిన ఆ కుర్రాడి అక్క. పేరేమిటో తెలీదు కానీ తను కూడా రంగంలోకి దిగి రథంలో తిరుగుతూ తన కోసం గాలిస్తుందని తెలిస్తే ముందే జాగ్రత్త పడేవాడు. అనవసరంగా ఇరుక్కుపోయాడు. ఏం చేయాలి? ఓరకంట ఆమె వైపు చూశాడు. మేలుగు ముసుగులోంచి ఆమె తననే చూస్తుంది. చేయి వెనక్కి తీసుకోబోయాడు. మరింత గట్టిగా పట్టుకుందామె. కుసుమ కోమలి. ఆమె చేతికి ఇంత బలం ఎక్కడిదో అర్థం కాలేదు. ఆమె శరీర సుగంధం మనసును చంచలపరుస్తుంది. 6 అడుగుల అతిలోక సుందరి. నగరంలో గొప్ప ధనికుని కూతురై ఉంటుంది. తన వెంట పడ్డం ఏమిటి? తనకన్నా 1-2 అంగుళాలు పెచ్చే ఉంటుంది. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? ఈ సుందరాంగి బారి నుంచి తప్పించుకోవడం ఎలా? అయినా ఆ మేలి ముసుగు కూడా తీయొచ్చుగా. ముఖారవిందాన్ని దర్శించి పారిపోవచ్చు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు చెరక్. ప్రియుడా, ఏమిటా దీర్ఘ ఆలోచన? పలకరించిందా సుందరి. వీణ మీటినట్టు మృదుమధురమైన కంఠం. కనికరంతో కరంపు వదిలిన ముదమునొందదేవి అన్నాడు. ఎందులకు ప్రియుడా? మరలా పారిపోవుటక? వదల అంటూ మరింత గట్టిగా అతని చేతిని పట్టుకుందా సుందరి. పారిపోను, సందేహం వలదు. కరము విడుము నవ్వాడు. అయినా చేతిని వదల్లేదామె. నీవు పట్టవలసిన కరమును నేను పట్టి తినే. నీకేమీ గతం గుర్తు రావటం లేదా ప్రియుడా? మన ప్రేమ మనం విహరించిన సంధ్యా సమయంలో అడిగింది తను. పెదవి విరిచాడు చెరక్. నేను నీ ప్రియుడను గానుగాక గుర్తురాదు అన్నాడు. నిజంగానే చెరక్కి ఏమీ గుర్తు రావడం లేదు. అటులా నుడుపుట పాడియగునా ప్రియుడా? అనృతము లేలా? ఈ అలకలు కినుకలు ఎందులకు ఏమి జరిగినదో వచింపుము అంది సుందరి బాధగా. జరుగుటకేమున్నది? ఇష్టపూర్వకముగానే ఆ కాలం నుండి ఈ కాలమునకు వచ్చి నీ చేత జిక్కితి అన్నాడు చెరక్. నీ పలుకులు కడు విచిత్రంగానున్నవే. మది చెడినదా? మనసు విరిగినదా? ఇదియే కదా మన నగరి. ద్వాపర కాలమందే ఉంటిమి కదా. మాటల గారడీలు చేసి నన్ను మోసగింపచాలవు. నీవే నా ప్రియుడు చతురుడవు. ఇది నిక్కము అంటూ అతడి చేతిని బుగ్గల కాంచుకొని ప్రేమాతిశయంతో అరచేత తన పగడాల పెదవులాంచి ముద్దాడింది. నునువెచ్చిన ఆ స్పర్శకు చెరక్ మనసు తత్తరపడింది. ఏవో లోకాల్లో విహరించింది. ఇదేం సమస్యరా దేవుడా! ఈ మగోకి ఏం చెప్పి నమ్మించవలనో తెలియటలేదే. కిం కర్తవ్యం? ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు విషయం ఈమెతో చెప్పేస్తే వదులుతుందేమో. కానీ అలా తన గుట్టు తనే బయట పెట్టుకుంటే కొత్త సమస్యలు రాకుండా ఉంటాయా? ఇది ఏమి సంకటమో తెలియకున్నదే. ఈ మేలి ముసుగు ఇదేలా తరుని తొలగించిన నీ ముఖారవిందమును వీక్షింపును కదా. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలా అన్నాడు. ఆమె శబ్దం వచ్చేలా ఒకంత నవ్వింది. నీవు చూడని ముఖారవిందమా ఇది?
తొందరేలను కొంచెం తాలుము అంది. మాటల్లో పడి గమనించలేదు కానీ అప్పటికే రథం ఉద్యానవనంలో ప్రవేశించింది. ఒక చలవరాతి మండపం ముందు ఆగింది. దేవి, మణిమండపము చేరితిమి, ఏమి ఆనతి? రథచోదకురాలు త్రిజట గొంతు వినిపించింది. చెరక్ చేయి పుచ్చుకొని రథం దిగిందా అతివ. ఆమెతో పాటు దిగాడు చెరక్. ఆమె త్రిజటను చూస్తూ మాకు ఏకాంతము కావాలే అంది. చిత్తముదేవి అంటూ త్రిజట రథం దూరంగా వెళ్ళిపోయింది. ఇరువురు మణిమండపంలో ప్రవేశించారు. సువిశాలమగు చలవరాతి మండపం అది. దాని స్తంభాలు అతి సుందరంగా మలచబడి శిల్పకళతో ఆకర్షిస్తున్నాయి. ఆ మండపం అవతల తామర కొలను ఉంది. ముకులించిన అనేక పద్మాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ రమణీయమగు ఉద్యానవనం. ఏకాంతంలో వారిద్దరూ కొలను వైపు మండపం మెట్ల మీద నిలబడున్నారు. ఆమె చెరక్ చేతిని వదలడం లేదు. ఇక్కడ విచిత్రాన్ని కూడా గమనించాడు చెరక్. తను 6 అడుగుల ఎత్తు అనుకుంటున్నాడు. అది కలియుగంలో మాట. ఇప్పుడు 6.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఆమె పక్కన నిలబడితే తనకన్నా 3 అంగుళాలు ఎక్కువే ఉన్నాడు. బహుశా కాలధర్మాన్ని పట్టి ఈ మార్పు వచ్చిందేమో అనిపించింది. ప్రియుడా, ఎన్నియో సంధ్యా సమయంలో మనము ఈ మణిమంటపమున గడిపితిమి. ఎన్ని ఊసులు, ఎన్ని చిలిపి పనులు గుర్తున్నదా? చెరక్ చేయి వదిలి అడిగిందా సుందరి. గుర్తు వచ్చుటకు నేను చతురుడను గానుదేవి అన్నాడు. అంతే. చటుక్కున తన మేలి ముసుగును తొలగించిందామె. మబ్బు తొలగి చంద్రోదయమైనట్టు ముసుగు నుండి బయటపడిన ఆమె ముఖ సౌందర్యాన్ని గాంచి విభ్రాంతి చెందాడు చెరక్. ఆశ్చర్యంతో అవాక్కైనాడు. ఆహా, ఏమి ఈ సౌందర్యము, ఏమి ఈ సోయగము! రెప్ప వాల్చితే ఈ అందమంతా ఎక్కడ చెదిరిపోతుందో గదా అన్నట్టు అలా మైమరిచి చూస్తుండిపోయాడు. మనసా, అదుపులో నుండుము. పరవశంలో ఆమె వశం కావలదు సుమా. ఈమె పరకన్య, నేను వివాహితుడను, మరువకుము. తన మనసును హెచ్చరించాడు. ఈమె గంధర్వ కన్యయ కాకున్నా మానవులకు ఇంత అందం ఎక్కడిది? ఏమో ముఖ తేజస్సు, ఏమో కనుల సోయగం, విశాల నేత్ర, పద్మాక్షి, మీనాక్షి, కమల నయన. ఈ వర్ణనలేవియు ఆమె కనుల అందాలను ప్రతిఫలించలేవు. నాసిక సంపంగి వలె నున్నది ఆమె. అవి బుగ్గల, వెన్నముద్దల, చెక్కుటద్దాలలో నీడ ప్రతిఫలిస్తున్నది. తేనెలూరు ఆమె లేత పెదవులు జాతి పగడాలను తలపిస్తున్నవి. శంఖమును పోలిన మెడభాగము, సుందరమగు కంఠసీమలో మణిమయ రత్న సువర్ణహారముల కాంతులు ఆమె ముఖ సోయగాలను ఇనుమడింపజేస్తున్నవే. ముక్కున ముక్కెర, చెవులకు కర్ణాభరణములు, నుదుట పాపిట పిందె, జడగంటలు ఒకటేమిటి స్వర్ణమయంగా సర్వాభరణ భూషిత ఆమె. ఇంతటి అందగత్తెలు భూమిలో ఉన్నారా అనిపించి తన్ను తాను మర్చిపోయి ఆ 6 అడుగుల అతివ అందాన్ని చూస్తుండిపోయాడు. ఆ చతురుడు ఎవడో గాని ఈమెను ఎడబాయుట నిజముగా అతని దురదృష్టమే అనిపించింది. పలకదేరిన శరీరాకృతి, కుచోన్నతి, ఆ యవనగిరిల భారాన్ని ఎటుల సహింపునో అన్నట్లుగా సన్నటి నడుము, విశాలమగు కటిభాగం, బలమైన ఊరువులు, ఆమెలోని ప్రతి అణువు, ప్రతి అంగము ఆ సృష్టికర్త ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్ది అందాలన్నీ ఈమెకి సొంతం చేశాడా అనిపిస్తుంది. నీకు ఏవి గుర్తు రాకున్నను నా ముఖం గుర్తుండవలే. చెప్పుము చతుర, నేనును గుర్తులేనా? కళ్ళలో సుడి తిరుగుతున్న కన్నిటిని అదుపు చేసుకుంటూ దగ్గుత్తికతో ప్రశ్నించిందామె. తల విదిలించి బాధగా చూశాడు చెరక్. ఏమని చెప్పగలడు? కలియుగం నుంచి ఇప్పుడే వచ్చినవాడు తను. ఇక్కడ ఏం జరిగింది? ఈ అందాల రాశి ఎవరు? ఆ చతురుడు ఎవరు? ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఆమె దీనవదనాన్ని చూస్తుంటే మనసు ఎందుకో కలత చెందుతుంది. చాలా బాధగా ఉంది. నోటితో గుర్తులేదని చెప్పలేక తల అడ్డంగా ఊపాడు. తెలీదు అని, అంతే. ఇక క్షణం కూడా ఆగకుండా తన చేతులతో అతడి ఛాతీని చుట్టుకుపోతూ ఛాతీలో ముఖం దాచుకొని ఒక్క పెట్టున ఏడ్చేసింది. ఇదేమి సంకటము, ఇది ఏమి విపరీతము, మన ప్రేమకు పరీక్షయా? ఏమనుకుందును ప్రియుడా? నన్ను మరచితివా? నా వలపును మన ప్రేమను మరచినావా? వలదన్నను వినకుండా ఆ నీలదేశం, నిగ్రోల రాజ్యం ఏల ఎగవలే, నడు కడలినందు ఓడ ఏల మునుగవలే, బ్రతికి వచ్చిన నీవు గతము మరచుట ఎలా? ఇది విధి వైపరీత్యమా, మన ప్రారంధమా తెలియకున్నదే. నీవు ఇటులనే నిరాదరించిన నాకు ప్రాణత్యాగము కన్నా వేరు మార్గము లేదు అంటూ ఓపలేని మోహవేశంతో అతడి అధరాల్ని గాఢంగా ముద్దాడింది. ముఖమంతా ముద్దులతో నింపేసింది. ఆమె బిగి కౌగిట ఉక్కిరి బిక్కిరై కొద్ది క్షణాలు వివసుడైపోయాడు చెరక్. అతని కళ్ళలోనూ చెమ్మ తిరిగింది. ఆమె తనులతను తన గుండెలకు హత్తుకోకుండా ఉండలేకపోయాడు. ఆ గాఢ పరిష్వంగంలో ఒక గమ్మత్తు గజిబిజి చేస్తుంది. ఏదో లీలగా తెలిసి తెలియని గతం గోచరిస్తుంది. ఆమె తనదే.
ఎక్కడో పోగొట్టుకున్న బంధం తిరిగి చేజిక్కినట్లా ఒక లీలామాత్రపు ఛాయ హృదయ కవాటాన్ని తడుతుంది. తమ మధ్య పూర్వబంధం ఏదో ఉంది, లేకున్నా ఇంత గాఢానుబంధం సాధ్యం కాదు. ఆమె వెన్ను తట్టి ధైర్యం చెప్పి కన్నీరు తుడిచాడు శరత్. తన ముఖాన్ని ముద్దులాడితే గాని అతన్ని వదల్లేదామె. కలత చెందకు సుందరి, మనం చాలా ముచ్చటించవాలి, కూర్చొను అంటూ ఆమెను మణిమండపం మెట్ల మీదే కూర్చుండజేసి తను పక్కన కూర్చున్నాడు శరత్. నీ నామధేయమేమి అడిగాడు. అయ్యో అంటూ నుదురు కొట్టుకుందామె. అదియును మరిచితివా అంది. ఉత్తినే చెప్పుము. మిత్రవింద. మిత్రవింద? అవును, మిత్రవిందనే. శ్రీకృష్ణుల వారి అష్టభార్యల్లో ఒకరు మిత్రవింద కదా. అవును, లోకమున ఒకే పేరుతో ఎందరు లేరు. అదియును నిజమే సుమ. అవును, మీ తండ్రి గారెవరు అడిగాడు శరత్. వారి పేరును మరిచితివా? మిత్రమింద చూపుల్లో కోపం కనిపించింది. మరచితినంటిని కదా, కోపమేలా? ఏమి జరిగినదో తెలిసినచో అంతా జ్ఞప్తికి వచ్చునని నా ప్రయత్నం అని నచ్చ చెప్పాడు శరత్. అటులనా? వినుము. నేను మిత్రవిందను. నా తమ్ముడు దాత. మాకు పైన 10 మంది సోదర సోదరీమణులు ఉన్నారు. వారిలో చాలామందికి వివాహములైనవి అంది. ఓ నాయన, చాలా పెద్ద ఫ్యామిలీ మనసులో అనుకున్నాడు శరత్. తర్వాత? మా తండ్రి గారు శివదేవగుప్తుల వారు బేహారి. విదేశీ వ్యాపారంలో ఎంతో సంపాదించినారు. మాకు 3 ఓడలున్నవి. నగరంలోని ధనిక కుటుంబాల్లో మాది ఒకటి. ప్రస్తుతం వ్యాపార భారమంతా సోదరులే వహించుచున్నారు. వారందరి మధ్య అల్లారు ముద్దుగా పెరిగినదానను. మా పక్క వీధి అందే వల్లభాచార్యుల వారి గృహం కలదు. వారి కనిష్ట కుమారుడు చతురుడవు నీవు. నీకు ముందు 14 సోదర సోదరీమణులు ఉన్నారు. మీది వృత్తిరీత్యా ఆయుర్వేద కుటుంబము. మీ తండ్రి గారు చరక మహర్షుల వారి శిష్యులు, బలరామ ప్రభువుల వారి ఆస్థాన వైద్యులు. ఆగుము మిత్రవింద, ఒకంత ఆగుము అంటూ ఆమె మాటలు వింటున్న చరక్ ఆలోచనలో కూరుకుపోయాడు. ఏమిటిది? ఊహించటానికి కూడా సాధ్యం కావడం లేదే. అక్కడ కలియుగంలోనూ తన కుటుంబం ఆయుర్వేద కుటుంబమే కదా, ఇక్కడ ద్వాపరంలోనూ ఒక ఆయుర్వేద కుటుంబమా? ఇంతకీ తను చతురుడా చరకుడా? ఇది కాకతాళీయమా, లేక గత జన్మలో తను చతురుడేనా? కాకున్నా ఇంతమంది పొరపాటు పడే అవకాశం ఉందా? కానీ తనకేది గుర్తు రావడం లేదే. గత జన్మ అయి ఉండదు. ఆ చతురుని పోలికలు తనలో ఉన్నందున వచ్చిన సమస్య ఇది. కానీ ఇక్కడ ఆయుర్వేద కుటుంబం కావడంతో సందేహించాల్సి వస్తుంది. అలా అనుకున్నప్పటికీ ఆ క్షణంలో నిన్న క్షతగాత్రిని చూడగానే అగ్నిప్రభ మొక్క ఎలా గుర్తొచ్చింది? దాని ఆకులతో వైద్యం ఎలా చేయగలిగాడు? అంత గందరగోళంగా ఉంది. ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రియుడా, ఓ ప్రియుడా, ఏమా యోచన? మిత్రవింద పలుకరింపుతో ఆలోచనల నుండి బయటకు పడ్డాడు చరక్. అదేమీ లేదు. తదుపరి విషయంలో తెలుపుము అన్నాడు. తదుపరి ఏమున్నది? మన ప్రణయమే కదా. మరిచితివా? గత వసంతోత్సవంలందు మన తొలి పరిచయం. ఇదే మణిమండపమున మనం ఏకాంతమున కలుసుకొని ప్రేమించుకుంటుమి. మన మధ్య దూతికగా వ్యవహరించి అనుసంధానపరిచినది ఎవరో గుర్తున్నదా? నా రథచోదకురాలు త్రిజట అంటూ నవ్వింది మిత్రవింద. అవును, నేను వైద్యుడనా? సందేహ నివృత్తి కొరకు అడిగాడు చరక్. ఆహా, సందేహమా? మీ పితృదేవుని శిక్షణ యందు పిన్న వయసునందే ఘన వైద్యునిగా పేరు వడసితిరి. మన ప్రణయము తెలిసిన మన పెద్దలను ముదముతో మనల్ని ఆశీర్వదించారు. నిశ్చితార్థము జరిగినది. అంతలో ఎర్రసముద్ర తీరదేశ ప్రభువునకు వైద్య నిమిత్తం నీవు పోవలసి వచ్చి అటు కేగి మరల వచ్చిన పిదప పెండ్లియాడుదునని బాస చేసి వడలినావు. పక్షము దినములైనది. అంతలో నడుకడలియందు ఓడ ప్రమాదమున నీవు మరణించితివని కబురు తెలిసి మేమంతా కృంగిపోతిమి అంటూ అతడి భుజం మీద తలాంచుకొని చెమ్మచ్చిన కళ్ళు తుడుచుకుంది మిత్రవింద. చరక్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. పరిస్థితి చూస్తుంటే మిత్రవింద తన్ను వదిలేలా లేదు. ఆమె మనసు మారాలంటే తానెవరో ఏమిటో కాస్తైనా చెప్పాలి. లేకుంటే ఇక్కడ తను స్వేచ్ఛగా తిరగలేడు. అందువల్ల సమస్యలు ఎదురైనా ఎదుర్కోక తప్పదు. భారంగా నిట్టూర్చి ఆమె వంక చూశాడు. మిత్రవింద తన ముఖంలోకే చూస్తుంది. ఆ కళ్ళలో ఎంత ప్రేమ, ఎంత ఆరాధన! సుశ్రుతను మరిపింపజేస్తుంది కదా. ఆమె ముఖ సౌందర్యం చూస్తుంటే గొంతు దాటి మాట రావడం లేదు. ప్రియుడా, గతము గుర్తుకొచ్చినదా అడిగింది మిత్రవింద. లేదు దేవి, నాకేమీయో తెలియటలేదు. నీకో నిజము చెప్పేదా వినుము అన్నాడు. ఏమా నిజము? నేను ఈ కాలపు చతురుడను కాను. మరి ఏ కాలం వాడివి? విచిత్రంగా నవ్వుతూ ప్రశ్నించింది మిత్రవింద. కలికాలం వాడిని. నా పేరు చరక్. కలికాలం చతుర? నాతో చతురులాడకు సుమి.
కలగంటివా ఏమి? మనం ఇంకను యుగసంధి ఉందే ఉంటిమి కదా. ఇంకను 40 సంవత్సరములు గడిచినా గాని కలియుగము ఆరంభము కాదు. అది నిజము కాదు మిత్రవింద. నా పలుకులు విశ్వసింపుము. కలియుగము ఆరంభమై 5130 వర్షములు గతించినవి. నేను తెలుగువాడిని. నాది ఆంధ్రజాతి. అతడి మాటలు విని మిత్రవింద బిత్తరపోయింది. ఏమంటివి చతుర? ఆంధ్రజాత? అది ఎచటనున్నది అంది. అటు తూర్పు సముద్ర తీరమున దక్షిణ భాగమందున్నది అన్నాడు చిరక్. నమ్మశక్యం కాకున్నది. అయినను నీ శిరమున ఈ వస్త్రభాగమేలా చుట్టుకుంటివి అంటూ చెట్టుకున అతడి తలతుండును లాగిపడేసింది మిత్రవింద. అంతే. చిరక్ తలకట్టును చూచి చకిత అయింది. పిదప ముత్యాలు జాలివారుతున్నట్టు పక్కున పరిహాసంగా నవ్వింది. చతుర, ఈ చోద్యమేమి? చక్కగా ఉంగరములు తిరిగి నీ భుజస్కందముల వ్రాలు సుందరమగు నీ శిరోజములు ఏమైనవి? నీ జిత్తు కత్తిరించిన ధూర్తులెవరు? ఓహో, ఇప్పుడు కదా జరిగినది అవగతమవుచున్నది. ఏం అవగతమైనది? పశ్చిమ సముద్రమున ఓడ ప్రమాదం నుండి బ్రతికి బయటపడిన నీవు ఎటులను అటు తూర్పు తీరమునకు చేరి అచటగల ఆంధ్రదేశమును జొచ్చితివి. నీ దేవనాగరి భాష వారికి అర్థం కాక కుపితులై పరిహాసమున నీ సిగ తరిగినారు. ఇంతటి పరాభవమును కప్పిపుచ్చుటకై నీవు చతురుడవు గాననుచు కట్టుకథలు చెప్పుచుంటివి. చతుర, ఇక చాలును. నీవు క్షమించినను నేను క్షమింపజాల. ఆంధ్రదేశం వెళ్ళుదాం తక్షణమే అంది ఆగ్రహంగా. మిత్రవింద ఆవేశం చూసి ఠారెత్తిపోయాడు చిరక్. ఉన్న సమస్యలు చాలవని ఇదో కొత్త సమస్య. అయ్యయ్యో, ఆగుము మిత్రవింద. నీ శాపంతో పాపము ఆంధ్ర రక్షకులను వేధించుట పాడిగాదు. వారిని క్షమింపుము. ఈలాగున జుత్తు కత్తిరించి క్షురకర్మ గావించుట ఆ దేశాచారం అంటూ మిత్రవిందను వారించి గొప్ప ప్రమాదాన్ని తప్పించాడు చిరక్. మిత్రవింద శాంతించి ఏదో చెప్పబోయింది. అంతలో అనేక అశ్వాల గిట్టల చప్పుడు కలకలం వినపడి ఆ ఇరువురి ఏకాంతానికి భంగం కలిగింది. ఉద్యానవనంలోకి చూసిన ఇద్దరికి అనేక అశ్వాలు, రథాలు దుమ్ముదెరలు రేపుతూ తామున్న మణిమండపం వైపు దూసుకురావడం కనిపించింది. మిత్రవింద సోదరుడు దాత ఇచ్చిన సమాచారంతో చతురుణ్ణి చూడ్డం కోసం సంతోషంతో అటు చతురుని తండ్రి వల్లభాచార్యుల వారి కొడుకులు, కోడండ్రు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాండ్రు, ఇటు మిత్రవింద తండ్రి శివదేవగుప్తుని కుటుంబం అంతా సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా వచ్చేశారు. ఆడువారు పిల్లలు రథాల్లో రాగా పురుషులు అశ్వాల మీద విచ్చేశారు. చెరక్ చేయందుకొని ఆనందంతో మణిమండపం ముందు భాగంకి తీసుకొచ్చింది మిత్రవింద. వచ్చిన వారిలో ఒక్కరూ తనకు తెలియదు. దూరంలో ఉండగానే మిత్రవింద ఎవరెవరో చెప్పటం వలన కొంత తెలుసుకోగలిగాడు. సుడిగాలిలా వారంతా వాహనాలు దిగి తమను చుట్టుముట్టారు. చెరక్కి ఊపిరాడలేదు. వృద్ధుడైన వల్లభాచార్యుల వారు ఆయన భార్య తనను తమ కుమారుడు చతురుడే అనుకొని కౌగిలించుకొని విలపిస్తుంటే చెరక్ కళ్ళలోనూ అప్రయత్నంగా నీరు నిలిచింది. అమెరికాలో ఉంటున్న తన తల్లిదండ్రులు ఆర్యభట్టాచార్యుడు, శ్రీలక్ష్మిలు కళ్ళ ముందు మెదిలారు. కలియుగం, ప్రస్తుత కాలం. జాజ్పూర్ దగ్గరలోని నీలోదరి కొండగుట్ట. మహామాంత్రికుడు మరడి సోమయ్య నివాసం. భూగర్భంలోని సువిశాలమైన హాల్. అక్కడ క్షుద్రపూజ వేదిక వద్ద గాఢమైన పూజలో ఉన్నాడు మరడి సోమయ్య. విద్యుత్ దీపాలకి మారుగా అక్కడ దివిటీలు ప్రకాశిస్తూ ఆ ప్రాంతాన్ని వెలుగుతో నింపుతున్నాయి. ఎదురుగా వేదిక మీద నిలువెత్తున ఎనుబోతు తల కలిగిన విచిత్రమైన క్షుద్రదేవతా విగ్రహం ఒకటి భారీగా నిలబడింది. దాని మెడలో మానవ కంకాలాలు వేలాడుతున్నాయి. బలి తాలూకు చిందిన జంతువుల నెత్తురు కుంకుమలతో ఎర్రగా బీభత్సంగా ఉంది విగ్రహం. సామాన్యులు చూస్తే భయపడి జ్వరం తెచ్చుకునేంత భీకరంగా కనిపిస్తుంది. ఎదురుగా పెద్ద హోమగుండంలో కనకన రగులుతున్న నిప్పులు. అందుండి దట్టమైన సాంబ్రాణి పొగ సుడులు తిరుగుతూ పైకి లేస్తున్నాయి. మరడి సోమయ్య పక్కనే ఒంటి మీద గోచి తప్ప మరే ఏ ఆచ్ఛాదన లేని వృద్ధ అఘోర ఒకడు ఒంటికాల మీద నిలబడి భీకరంగా మంత్రాలు చదువుతున్నాడు. వెదురు బొంగు చీలుస్తున్నట్టు చాలా వికృతంగా ఉందా గొంతు. తెల్లగా జడలు కట్టిన జుత్తు, గడ్డం, మీసాలు కలిగి బక్కగా ఉన్న బీభత్సంగా ఉన్నాడు అఘోర. అతని పేరేమిటో సోమయ్యకు మాత్రమే తెలుసు. అగ్నివేశాచారిని గెలిచి దెబ్బతీయడానికి సోమయ్య అఘోర సలహాతో మహిష శక్తిని వశపరుచుకునేందుకు తీవ్రంగా పూజలు చేస్తున్నాడు. అఘోర కూడా పూజలో పాల్గొని సోమయ్య చేత నిర్వహింపచేస్తున్నాడు. దూరంగా నిలబడిన శిష్యులు వారికి అవసరమైనవి అందిస్తూ సాయం చేస్తున్నారు. ఉదయం నుండి 5 గంటలుగా ఏకదీక్షగా ఆ పూజలు అలా కొనసాగుతూనే ఉన్నాయి.
సమయం గడిచిపోతూనే ఉంది. ఒక దుర్మార్గుడు, శక్తివంతమైన ఒక మాంత్రికుడు, పగ ద్వేషంతో రగిలిపోయే మర్రి సోమయ్య లాంటివాడు పగబట్టిన దుష్టప సర్పం కన్నా ప్రమాదకారి. తన శిష్యుడు వికేసి మరణంకి కారణమైన అగ్నివేశాచార్యుని మీద నరనరాన విషం నింపుకొని ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు. అందుకే ఒక మహాశక్తి మహిష శక్తిని వశం చేసుకోవడానికి కఠోర నియమాలతో సాధన చేస్తున్నాడు. అప్పటికే క్రమంగా భోజనం వేళ మించిపోతుంది. శిష్యులంతా ఆకలి బాధతో ముఖముఖాలు చూసుకుంటున్నారు. సుమారు 1:30 పూజ ముగిసింది. వెంటనే నెత్తురు మాంసాదులతో కలిసిన ఒక కుంభం అన్నాన్ని తెచ్చి నైవేద్యంగా విగ్రహం ముందుంచారు. తర్వాత శిష్యులతో సహా అంతా బయటికి వచ్చి ఆ హాలు తలుపులు మూశారు. గురువుగారు, మహిషశక్తి వశం కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఆత్రం అంచుకోలేక అఘోరాను ప్రశ్నించాడు సోమయ్య. సోమయ్య, అది నీ నిష్ఠ, అదృష్టం మీద ఆధారపడుతుంది. మనం సమర్పించిన కుంభాన్ని మహిషశక్తి ఆరగించడం ఆరంభించిన రోజు నుండి పక్షం దినాల్లో ఎప్పుడైనా వశం కావచ్చును. తొందరేలా అంటూ బదులిచ్చాడు అఘోర. అంతలో శిష్యుడు విలంబి సెల్ ఫోన్ తెచ్చి గురువుగారికి ఇచ్చాడు. అవతల కేంద్ర మంత్రి శంభులింగ మహాపాత్ర లైన్లో ఉన్నాడు. చెప్పు పాత్ర, ఏమిటి విశేషాలు? ప్రశ్నించాడు మర్రి సోమయ్య. విశేషాలు నువ్వు చెప్తే నేను వినాలి, అందుకే ఫోన్ చేశా. నీ పూజలు ఎంతవరకు వచ్చాయి? అవతల నుంచి పాత్ర గొంతు గరగరలాడింది. పూజలు ఘనంగా జరుగుతున్నాయి పాత్ర. ఇప్పుడే పూజ ముగించి బయటికి వస్తున్నాను. కొద్ది రోజుల్లోనే ఒక మహాశక్తి నా వశం కాబోతుంది. అప్పుడు చూడు, శతాధిక వృద్ధుడు ఆ అగ్నివేశాచార్యుణ్ణి ఓ ఆట ఆడిస్తాను. దెబ్బకు దెబ్బగా ప్రతీకారం తీర్చుకుంటాను. నా ప్రియ శిష్యుడు వికేసి మన్నానికి బదులు తీర్చి వాడి ఆత్మకు శాంతి కలిగించేదా. ఆవేశంతో నోరు జారుతున్న మరడి సోమయ్యకి అడ్డుకట్ట వేస్తూ, మళ్ళీ ఆరంభించావా నీ ప్రతీకార గోల? చెప్పింది గుర్తులేదా నీకు? ఎంతసేపు అవే మూర్ఖపు ఆలోచనలా అంటూ అవతల నుండి కటుగా వినిపించింది మహాపాత్ర గొంతు. దాంతో సోమయ్య ఆవేశం మీద నీళ్లు చిలకరించినట్టయింది. వాస్తవంలోకి వస్తూ, సారీ పాత్ర, నా బాధ అలాంటిది, కొంచెం ఆవేశపడ్డాను అన్నాడు సంజాయిషిగా. కొంచెం కాదు, ఎక్కువ పడ్డావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? లక్షలకు లక్షలు నీ పూజలకి ఖర్చు చేస్తుంది నీ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు. నువ్వు ఆచార్యాన్ని కట్టడి చేయడానికి ఎన్ని శక్తులైనా సంపాదించుకో, కానీ వాటిని ఇప్పుడే ప్రయోగించి దురుపయోగం చేయకూడదు. మనం అనుకున్నవి సాధించుకున్నాక నీ ఇష్టం. అర్థమైందా? హితబోధ చేస్తున్నట్లుగా పలికింది మహాపాత్ర గొంతు. అర్థమైంది. ఈ విషయంలో ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు సోమయ్య. ఇంతకీ అగ్నివేశాచార్య స్థావరంలో పరిస్థితులు ఏమిటి? ఆయన మునిమనవడు, అతని పేరేమిటి? చెరక్. అతన్ని భూతకాలంలోకి పంపించాడంటివి కదా, తిరిగి వచ్చాడా ఇంకా లేదా? అక్కడ ఉంటున్న నా మనిషి ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటున్నాడు. ఆ చెరక్ అనే యువకుడు ఇంకా ఆ మందసంలోనే శవంలా పడున్నాడట. అతడి ఆత్మ ఏ కాలంలో తిరుగుతుందో కానీ ఇంకా తన శరీరంలోకి తిరిగి రాలేదట. వెళ్ళి వారం దాటిపోయింది కదా, ఇంకా తిరిగి రాలేదా? రాలేదు. వస్తే కానీ ఏం తెచ్చాడో మనకి తెలియదు. తెలియగానే నీకు ఫోన్ చేస్తాను. మంచిది. నీ మనిషిని ఆ చెట్ట జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని. చెరక్ మందసం నుండి బయటికి రాగానే ఆ కబురు మన చెవికి చేరిపోవాలి. తప్పకుండా తెలుస్తుంది పాత్ర. నేనే తక్షణం నీకు ఫోన్ చేస్తాను. మంచిది. నా మాటలు గుర్తుంచుకొని వ్యవహరించు. ఉంటాను అంటూ అవతల లైన్ కట్ చేశాడు మహాపాత్ర. కళ్ళాలు బిగించి అశ్వాన్ని దౌడు తీస్తున్న చెరక్ దూరంలో ఉండగానే వృక్ష ఛాయలో తిన్న మీద సాధు పుంగవుని గమనించాడు. ఆయన తనకి కనిపించుట ఇది 3వసారి. తొలిసారి ద్వారక వచ్చు మార్గమున దర్శనమిచ్చాడు. మలిసారి ద్వారకలో ఒక చూత వృక్ష ఛాయలో అగుపించి తనని చేరపిలిచాడు. ఇది 3వసారి. ఇప్పుడును అదియే తీరు. తనను గాంచిన తోడనే ఆయన ముఖంలో దరహాస చంద్రికలు. చేయెత్తి చేరరమ్మని సైగ చేయుచున్నాడు. ఒకంత సందేహించాడు చెరక్. ఒకసారి చెంతకు వెళ్ళి మాట్లాడితే అనిపించింది, కానీ 2 సార్లు పిలిచిన వెళ్ళనివాడు ఇప్పుడు మాత్రం వెళితే ఏం బాగుంటుంది? మనసు అంగీకరించలేదు. ఒక నిర్ణయం తీసుకునే లోపే అశ్వం ఆ ప్రాంతాన్ని దాటి ముందుకొచ్చేసింది. క్రమంగా అది మొదటి ప్రాకార వాకిలిని కూడా దాటి రాతిబాట మీదుగా సముద్రం దాటుతూ తీరం వైపుకి దూసుకుపోసాగింది. 3 రోజుల క్రితం సంగతి. మణిమండపంలో మిత్రవింద తను ఏకాంతంలో ఉండగా బంధువర్గం అంతా మూకుమ్మడిగా వచ్చేశారు కదా. తను శత్రుడను కాదు, చెరక్ అని తనకు తెలుసు. కానీ అంతమంది తనే శత్రుడని నమ్ముచుండా వారిని కాదని ఒప్పించగల శక్తి చెరక్కి లేదు.
వచ్చిన పని సానుకూల మగుటకు కొద్ది రోజులు చతురునిగా ఉండిపోతే తప్పేం లేదు అనిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. వారి వెంట బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో కూడా మిత్రవింద చెరక్ని రథంలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది. అంతా రాజవైద్యుడు వల్లభాచార్యుల వారి గృహానికి చేరుకున్నారు. రథం దిగి ఇరువురిని అక్కడే ఉండమని చెప్పి చతురుని తల్లి ఎర్రనీళ్లు తెచ్చి స్వయంగా దిష్టి తీసింది. ఏ చెడు దృష్టి మీ మీద ప్రసరించిందేమో కానీ ఇన్ని దినములు ఎడబాటును మిక్కిలి దుఃఖమును అనుభవించితిరి. ఆ చెడు దృష్టి తొలగిపోవాలి, మీరిరువురును విడిపోని బంధంగా ఇటులనే ఉండవాలి అంటూ ఆ నీళ్ళని తీసుకెళ్ళి దూరంగా పారబోసింది. మిత్రవింద తల్లిదండ్రులు, అన్నలు, బంధువర్గం అంతా గృహం ముంగిట నుండియే సెలవు తీసుకొని పక్క వీధిలోని తమ గృహంలోకి వెడలిపోయారు. మిత్రవింద మాత్రం చెరక్ వెంట లోనకొచ్చింది. ఆ పరిసరాలని నిశ్చితంగా గమనించాడు చెరక్. అది కోట సమీపమందే ఉన్న ధనవంతుల నివాస ప్రాంతం. ప్రతి గృహము అక్కడ సువిశాల ప్రాంగణంలో నిర్మింపబడినవి. గృహముల పైభాగములందు రత్నఖచిత మణిమయ స్వర్ణతాపడముల కాంతులు దగదగయమానంగా ప్రకాశిస్తున్నాయి. వల్లభాచార్యుని గృహము 3 అంతస్తులు కలిగి చలువరాతి నిర్మాణంతో అదే ఒక రాజమందిరంలో శోభిస్తుంది. సువిశాలంగా ఉన్న ఆ భవంతి కుడి పార్శ్వంలో రథశాలలు, అశ్వశాలలు, ఎడమ పార్శ్వంలో గోశాలల విందు చేస్తున్నాయి. ఆ గృహమునకు వెనుక భాగమున రెల్లుగడ్డితో కప్పిన పెద్ద చావడి ఉంది. అక్కడ ఆయుర్వేద ఘన వైద్యుడగు వల్లభాచార్యుని శిష్యులు, పనివాండ్రు వివిధ రకాల మందులు తయారు చేస్తూ తీరిక లేకుండా ఉన్నారు. కొందరు లేహ్యములు వండుతున్నారు, కొందరు పుటాలు పెడుతుంటే కొందరు కల్వాల్లో నూరి భస్మాలు చేస్తున్నారు, కొందరు నూరిన మందును మాత్రలుగా చుట్టి ఆరబెడుతున్నారు, కొందరు తయారైన మందులను చెక్క పాత్రల వంటి వాటిలో భద్రం చేస్తున్నారు. వివిధ రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి నిల్వ ఉంచి తగు సమయంలో ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడ చెరక్ ద్వారకానగర్లో ప్రవేశించినప్పటి నుండి నగర నిర్మాణాన్ని, అక్కడి ఇళ్లను, వసతులను గమనిస్తూనే ఉన్నాడు. నగర వీధులన్నీ తీర్చిదిద్దినట్టున్నాయి. మంచినీటి వసతితో పాటు మురుగునీటి పారుదలకు తగు ఏర్పాట్లున్నాయి. వీధుల్లో ఎక్కడా చెత్త కనపడదు. కలికాలం నవీన యుగంలోలా అక్కడ పాలిమర్, ప్లాస్టిక్ సంచుల వాడకం కానీ, పేపర్ల వాడకం కానీ, చుట్ట, బీడీ, సిగరెట్ లాంటివి కానీ ఏమీ లేని సత్యకాలం అది. గోడలకు వాల్ పోస్టర్స్ కూడా లేవు. చెరక్ ఆలోచిస్తున్నాడు. ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి, హైదరాబాద్ వంటి నగరాలు కూడా ఇంతలా పరిశుభ్రంగా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. గాలి కలుషితం కాదు, నీరు కలుషితం కాదు, ఆహార పదార్థాల్లో కల్తీ లేదు. కాబట్టే ద్వాపరంలోని వీరంతా ఇంత ఆరోగ్యంగాను, బలంగాను, ఎత్తుగాను ఉన్నారు. చెరక్ మిత్రవింద వెంట ఆ ప్రాంతమంతా చుట్టి చూశాడు. ఇక ఆ భవంతి లోపల ఎటు చూసినా కన్ను చెదిరే విలాస వస్తువులు ఆకర్షణీయంగా ఉన్నాయి. అన్నీ చెక్కతోనూ వెండి బంగారాలతోనూ తయారు చేసినవి. వాటిని కళాత్మకంగా మలిచిన తీరు, ఆ నగిషీ పని తనం చూస్తుంటే ప్రపంచమంతా గాలించిన ఇలాంటి పనివారు కలియుగంలోని ఆధునిక కాలంలో మచ్చుకైనా కనపడరు అనిపించింది. భవంతిలో ఎన్నో గదులు, మరి ఎన్నో నడువాలు. పెద్ద కుటుంబం కాబట్టి పెళ్ళైన అందరికీ వారి వారి గదులు కేటాయించబడ్డాయి. వాటినే మందిరాలంటారు. చివరిగా మిత్రవింద చెరక్ని ఒక శయనమందిరంలోకి తీసుకెళ్ళింది. అది 3 అంతస్తులో వీధి వైపు ఉంది. ప్రియుడా, ఈ మందిరం గుర్తున్నదా? గుర్తు లేదనకు సుమి. ఏలయనగా ఇది ఒరులది కాదు, నీ శయన మందిరం అంది. ఆ మందిరంలో అడుగు పెట్టగానే ఎందుకో తనకు తెలియకుండానే చెరక్ ఉద్విగ్న భరితుడయ్యాడు. ఒడలు పులకరించింది. గుండెల్లో ఏదో అలజడి, పోగొట్టుకున్నదేదో తిరిగి లభించినట్టు తెలియని ఆనందం ఏదో గుండె లోతుల్లో కెరటంలా మోదుకుంటుంది. మిత్రవింద చేతిని విడిపించుకొని ముందుకు నడిచాడు. ఇది ఏమి విచిత్రం! తను ఎన్నడూ అడుగుపెట్టని శయనమందిరంలోకి రాగానే తన మనసు ఎందుకు తడబడుతుంది? ఎందుకు ఇంత ఆనంద పరవశం కలుగుతోంది? ఆహా, ఈ మందిర శోభ తిలగించడానికి 2 కళ్ళు చాలడం లేదే. ఎక్కడ చూసినా బంగారుమయంగా ఉంది. ఏ వస్తువును తాకినా అది బంగారమో వెండియో తప్ప మరోటి లేదు. కళాత్మకమైన విలాస వస్తువులు, అలంకరణ వస్తువులు ఎన్నో చక్కగా అమర్చబడి మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్నాయి. పగలే ఇటులుండా రాత్రివేళ దీపాలెందుకు? శయనమందిరం మధ్యలో రాజులు, రాణులు శయనించు హంసతూలిక వంటి విశాల తల్పం, చుట్టూ పట్టుపరదాలు. ఇది చతురుని శయనమందిరమా? ఆహా చతుర, ఏమి అదృష్టమయ్యా నీది! ఎంతటి వైభోగమయ్యా నీకు! చెరక్
శరత్కి నోట మాట రావడం లేదు. మందిర గవక్షాల చెంత నిలబడితే దిగువన పురవీధులు, కోట ప్రాకారద్వారము కనిపిస్తున్నాయి. వెనుదిరిగిన శరత్ దృష్టి అప్రయత్నంగా అక్కడ గోడకు వేలాడుతున్న పెద్ద చిత్రపటం మీద పడింది. అంతే, చిత్తభ్రమ ఏర్పడినట్టుగా చూపు తిప్పుకోలేకపోయాడు. కనుదొయ్యి విశాలమైపోయింది.